అందరికి నమస్తే అండి. ఏవండి, పుట్టినరోజు ఉదయం లేవంగానే పిల్లలు, మిగతా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శుభాకాంక్షలు చెప్తే ఎంత ఆనందంగా ఉంటుందండి. అలాగే ఉదయమే గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకుంటే అంతకంటే సంతోషం, సంతృప్తి ఇంకేముంటుంది చెప్పండి. ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్ళి అక్కడ ఒంటరి వృద్ధులకు చీరలు పంచిపెడితే ఆ సంతృప్తి, సంతోషం ఇంకెందులోనూ ఉండదు గదా! అలాగే ఈ మధ్య జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆ వృద్ధులకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ఒక మంత్ కోసం సరిపడా ఇవ్వటం కూడా చాలా తృప్తిగా అనిపించిందండి. అంతేగాక ఆ వృద్ధులతో కొంత సమయం గడిపి వారితో ముచ్చట్లు చెప్పి సొంత వాళ్ళు దగ్గర లేరనే బాధ వారిలో లేకుండా వారు ఒంటరి వాళ్ళు కాదని మనమంతా వారితో ఉన్నామని చెప్పి వారికి భావం భరోసా కల్పించడం కంటే అంతకంటే ఆ సమయంలో వారి ముఖంలో కనిపించే ఆనందం చూస్తే మన మనసు ఎంతో తృప్తిగా నిండిపోతుందండి. ఆ తర్వాత నిజాంపేట రోడ్‌లోని మా సన్-ఇన్-లాకి చెందిన ఏకేసీ క్లాసెస్ ఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌లో కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో కేక్ కట్ చేయడం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఇక సాయంత్రం వర్షం పడి వాతావరణం చల్లబడి చాలా ఆహ్లాదంగా ఉండడం చాలా అద్భుతంగా అనిపించిందండి. ఆ వర్షంలోనే దగ్గరలో ఉన్న అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళతో కాసేపు ముచ్చట్లు చెప్పుకొని, తర్వాత ఏ హడావుడి లేకుండా ప్రశాంతంగా వారితో కలిసి డెలీషియస్ డిన్నర్ ఎంజాయ్ చేయడం కంటే సంతోషం, సంతృప్తి జీవితంలో ఇంకేముంటుంది చెప్పండి? ఇలాంటి మధుర క్షణాలు జీవితంలో మర్చిపోగలమా? జీవితం అంటే డబ్బు సంపాదన ఒకటే కాదండి. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఇలా కాలక్షేపం చేయటం, ఇలాంటి అకేషన్స్ ఎంజాయ్ చేయటం, అందరూ కలిసి భోజనం చేయటం కంటే ఆనందం ఇంకోటి ఉండదు కదా! మనం పిల్లలకిచ్చే పెద్ద గిఫ్ట్ ఏముందండి? వారితో కాసేపు సమయం గడపటమే కదా! అందుకే నేను చివరాఖరి చెప్పేదేంటంటే, ఈ వీడియో పెట్టడం ఉద్దేశ్యం ఏంటంటే, ఇలాంటి అకేషన్స్‌లో కనీసం ప్రతిరోజు కాకపోయినా, నిత్యం కాకపోయినా, ఇలాంటి అకేషన్స్‌లో మనం ఇలాంటి ఒంటరి వృద్ధులను, అనాథ పిల్లలను, ఆహ్, పేదవాళ్ళను కలిసి మన చేతనైనంత మన దగ్గర ఉన్నంత వారికి ఇచ్చి, వారి మొఖంలో మనం ఆనందం కల్పించడం మన బాధ్యత కదా! నేను వెళ్ళిన సమయంలోనే నా మిత్రుడు వెంకట సుబ్బయ్య గారని ఒకాయన ఓల్డ్ ఏజ్ హోమ్‌లో అగ్ని ప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన వృద్ధులకు దుప్పట్లు ఇవ్వటానికి రావటం కూడా చాలా ఆనందం అనిపించిందండి. ఇలాగ ఎవరైనా ముందుకొచ్చి వారికి అప్పుడప్పుడు సాయం చేస్తే పాపం వారికి కూడా హెల్పింగ్‌గా ఉంటుంది గదా! అలాగే ఇది నచ్చితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారిని, కార్పొరేటర్ శ్రీ మందడి శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రజా సమస్యలను చర్చించడం కూడా సంతోషంగా ఉందండి.